మన ముద్దుబిడ్డ అన్న కుమ్మం అనిల్ అన్న గారు ఇప్పుడే విచ్చేశారు. మరి తెలుగుదేశంలో ఉన్న తర్వాత టీఆర్ఎస్లో పనిచేసిన అయితే మా ఊరి అభివృద్ధి గురించి మేము అందరము నేను 2 సార్లు సర్పంచ్ చేసిన, పార్టీ ప్రెసిడెంట్ చేసిన, జడ్పీ చేసిన ఓడిపోయినా కానీ జగన్ బాలరెడ్డి గారు వీళ్ళందరూ మమ్మల్ని ఆహ్వానించారు కాబట్టి అప్పుడు నేను రాలేకపోయినా. ఇప్పుడు కూడా మా అందరి కోరిక ఏంటంటే మమ్మల్ని కూడా గుర్తించాలి. ప్లస్ మా గ్రామ అభివృద్ధి గురించి మా బాలరెడ్డి గారు చెప్పారు సార్ నమ్మకం కానీ బాగా కాబట్టి మేము అందరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి 30 సంవత్సరాలు టీఆర్ఎస్కి మా తెలుగుదేశం కొట్టాను, టీఆర్ఎస్ని కొట్టాను. ఇప్పుడు మీ నాయకత్వంలో పనిచేయడానికి మీతో అభివృద్ధి చేసుకోవడానికి మేము మీ పార్టీలో చేరి ఎప్పుడు కూడా ఈ పిల్లలను కలిసి ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ సార్ కూడా తెలుసు పార్టీకి మోసం చేయడం అనేది మా వంతులు లేదు, మా బిడ్డ లేదు. ఏ పార్టీని అయితే నమ్ముకున్నామో ఆ పార్టీలో పనిచేస్తాం. వాస్తవానికి అలా రావడానికి కూడా కారణం మా బాలరెడ్డి గారు చేద్దాం గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని. కాబట్టి గ్రామ అభివృద్ధి గురించి ఎమ్మెల్యే గారు కూడా మేము అందుబాటులో ఉంటాం. ఎమ్మెల్యే గారు ఏ ఆదేశం ఇచ్చినా దానికి చేసి ఈ నాయకత్వంలో పనిచేయడానికి అందరం వచ్చి జై కాంగ్రెస్. ఈరోజు చాలా సంతోషం. బీబీనగర్లో చంద్రవలపల్లి గ్రామం నుంచి మరి మాజీ సర్పంచులు ఎవరు మా తాజా మాజీ దేవదాస్, మరి బెజ్జం శ్రీను గారు, చంద్రయ్య గారు, మా పెద్దలు బాలరెడ్డి గారు, మా గ్రామ శాఖ రమేష్ ఉన్నాడు, ఇక్కడ బాలరాజు ఉన్నాడు, వీళ్ళంతా ఉడకాల ఇది బాండు అధ్యక్షుడు గౌడ సంఘం. సో అందరూ రామాంజనేయులు రాలేదు. సో అందరు ఆయన కూడా మాజీ సర్పంచ్ ఆయన కూడా వస్తుంది. సో ఒక ఊరు మొత్తం ఇంకా ఇక్కడ మిత్రులు అందరూ ఉన్నారు, యూత్ అంతా కూడా వచ్చారు, బాను వాళ్ళంతా. సో మొత్తం ఊరంతా కూడా సరే అంతకుముందు కూడా మాకు కాంగ్రెస్కు గట్టిగా ఉండే ఆల్మోస్ట్ పోయినసారే బాగుండే, ఈసారి అయితే జబర్దస్త్ స్ట్రాంగ్ అయ్యారు, మెజార్టీ ఇచ్చారు. సో ఇప్పుడు ఈ యొక్క చేరికతోటి ఇంకా చాలా బలంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ చంద్రవలపల్లిలో ఉంటుంది. సో కలిసి పని చేద్దాం. సరే ఎవరు ఇంతకుముందు మిత్రుడు అన్నట్టు తెలుగుదేశం ఉండొచ్చు, అంతకుముందు టీఆర్ఎస్ ఉండొచ్చు, ఎవరు ఏ పార్టీలో ఉన్నా జనం సేవ కోసం ప్రజాసేవ కోసమే రాజకీయం చేసేది ప్రజాసేవ కోసం.
సరే ఒక్కొక్కరు ఆనాటి పరిస్థితులు అప్పటి పరిస్థితులు వాళ్ళు ఉంటారు. ఈరోజు పరిస్థితులు ఏంటంటే సరే ఇబ్బంది పడ్డం, మొన్న తేట తెల్లమైంది, ప్రజలందరినీ ఇబ్బంది పెట్టి మోసం చేసి 10 ఏళ్ల పాలన